హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియో హెల్దీ బీరకాయ ఫ్రై రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి. టేస్టీగా హెల్దీగా ఎప్పుడు బీరకాయతో కర్రీయే కాకుండా ఇలా డిఫరెంట్గా ఫ్రై అనేది కూడా మీరు ప్రిపేర్ చేసేయచ్చు. సో కొత్తదనంగా ఇన్నోవేషన్ చేయడం అండ్ ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయడం సో చాలా బాగుండిద్ది. అండ్ న్యూగా క్రియేట్ చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉంటుంది. అండ్ మీకు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది చాలా వస్తుంది. ఓకేనా, ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ హెల్దీ ఫ్రై రెసిపీ ప్రాసెస్ చేసేసుకుందామా. చాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లేత బీరకాయలు 1/2 kg తీసేసుకున్నామండి. బీరకాయల్లో చేదు అనేది ఉంటుంది. వన్స్ చేదు లేనివి టేస్ట్ చూసి మనం మంచి బీరకాయల్ని చూస్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పైన ఉన్న పీల్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకొని వాటర్లో మంచిగా క్లీన్ చేసేసుకొని ఫైన్ పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ మనకి బీరకాయలో బెనిఫిట్ ఇంకోటి ఏంటంటే, మనం బీరకాయల్ని పీల్ ఆఫ్ చేసేస్తాం కదా, ఆ పీల్ మొత్తాన్ని కూడా మనం చట్నీ ప్రిపేర్ చేసేయచ్చు. సో ఒక బీరకాయతో 2 రెసిపీస్ అనేవి మనం ప్రిపేర్ చేసేయచ్చు. సో మొత్తం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకుందాము. అండ్ రెసిపీ మాత్రం చాలా బాగుండిద్దండి, మీరు తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నామండి. ఇందులో జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీరా, ఒక రెమ్మ కరివేపాకు, నెక్స్ట్ మనం కట్ చేసేసుకున్న బీరకాయ ముక్కలు. సో మనం స్టార్టింగ్ నుంచి కూడా మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేసేస్తున్నామండి. వన్స్ మంచిగా మిక్స్ చేసేసుకుందాము. సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, రుచికి సరిపడా ఉప్పు. సో ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి మీడియం ఫ్లేమ్లోనే. సో ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో చూస్తున్నారు కదా ఎంత వాటర్ వచ్చేసిందో. ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకుందాము. నెక్స్ట్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ అండి, ఒకటి మీడియం సైజ్. సో మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేయలేదు, చూస్తున్నారు కదా ఎంత వాటర్ వచ్చేసిందో. ఇప్పుడు ఫ్లేమ్ అనేది హై చేసేసుకుందాము. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసేద్దాము. సో మిక్స్ చేస్తూ ఉండండి, లేకపోతే అడుగు అంటిద్ది. చిటికెడు పసుపు. సో మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో చేసేసుకుందాము. 1 టీ స్పూన్ వెల్లుల్లి, కొబ్బరి, ఎండుమిర్చి కారం అండి. సో ఈ కారం అనేది నేను షార్ట్స్లో పెట్టున్నాను. సో ఈ వీడియో ఐకార్డ్స్లో నేను లింక్ అనేది మెన్షన్ చేస్తాను, వన్స్ చెక్ చేయండి. మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టి మూత పెట్టేసుకొని ఒక 10 సెకండ్స్ టు 15 సెకండ్స్ పెట్టేసుకోండి. మనం వేసేసుకున్న తాలింపు కారం అనేది బీరకాయ ముక్కలకి మొత్తం పట్టి చాలా టేస్ట్ని ఇస్తుంది. సో ఎవ్రీ ఫ్రై రెసిపీకి వచ్చేసి మనం ఈ కారం కనుక యూజ్ చేస్తే సో చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. మీరు తప్పకుండా ఈ కారాన్ని ప్రిపేర్ చేయండి. సో రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ప్రెజెంటేషన్కి తీసేసుకుందాం. సో మనకి ప్రెజెంటేషన్ కూడా రెడీ అయిపోయిందండి. సో వెరీ టేస్టీగా వేడిగా బీరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఆరోగ్యకరంగా కొత్త స్టైల్లో రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ప్రిపేర్ చేసేస్తూ ఉండండి. సో మనం కొత్తదనంగా క్రియేట్ చేస్తూ ఉంటే సో మనకి చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, తినడానికి కూడా కొత్త కొత్త రెసిపీస్ తిన్నట్టు ఉంటుంది, చూడడానికి కూడా మీకు చాలా ఇంట్రెస్ట్ అనేది పెరిగిద్ది. ఓకేనా, సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేసేస్తారు కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బీరకాయ పీల్తో సో కొంచెం నాకు వచ్చిన దాంతో డెకరేషన్ చేశాను. సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. ఓకేనా, సో మళ్ళీ ఇంకో మంచి టేస్టీ డిఫరెంట్ ఎమ్మీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.